2-3 విషయాలు మీ ముందు ప్రస్తావించేదానికి మదనపల్లి నడిబొట్టుకు రావడం జరిగింది. మొట్టమొదటిది కిడ్నీ ర్యాకెట్. ఈ కిడ్నీని దొంగలించడం అనేది కూటమి ప్రభుత్వానికి సంబంధించిన హాస్పిటల్లో జరుగుతూ ఉందని మేము వింటున్నాం. దానిపైన వెంటనే చంద్రబాబు నాయుడు ఈరోజే స్పందించాల్సిన అవసరం ఉంది. ఇది దుర్మార్గం. కిడ్నీ ర్యాకెట్ చేయడం అనేది దుర్మార్గం, అన్యాయం, అక్రమం. రెండోది సుందర్ పిచ్చయ్య. సుందర్ పిచ్చయ్య ఆయన పేదవాడు కాదు, కోటీశ్వరుడు ప్రపంచంలో. ఆయనకు 22,000 కోట్ల రూపాయల సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తాం. మరి ఈరోజు ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. సబ్సిడీ ఇవ్వాల్సింది ఎస్సీలకు, ఎస్టీలకు, ఓబీసీలకు. ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ని మూసేశారు, ఓబీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ని మూసేశారు. మరి ఎస్సీ విద్యార్థులకు స్కాలర్షిప్లు రావటం లేదు. మరి అంతకుముందు